నమస్తే ఫ్రెండ్స్. సంవత్సరంలో శివుడి శక్తి అత్యంత బలంగా ప్రభావం చూపే ఒక పవిత్రమైన రోజు, కోట్ల రెట్లు పుణ్యమిస్తుంది అని విశ్వసించే రోజు, అదే శివముక్కోటి. ఇది పండుగ కాదు, అంతకంటే ఎక్కువ ఇది దైవశక్తి సమ్మేళనం. శివముక్కోటి అంటే ఏమిటి? ముక్కోటి అనే పదం కోట్ల శక్తి, కోట్ల పుణ్యం, కోట్ల ఫలితం అని భావన. ఈ రోజున శివారాధన చేస్తే సాధారణ పూజతో పోలిస్తే వేల కాదు, కోట్ల రెట్లు ఫలితం దక్కుతుందని విశ్వాసం. ఇది ఆరుద్ర నక్షత్రం, ప్రత్యేక తిథి, దైవశక్తి కలిసే అరుదైన సమ్మేళనం. ఆరుద్ర నక్షత్రం ఎందుకంత శక్తివంతం అంటే రుద్రశక్తిని సూచిస్తుంది. శుద్ధి, మార్పు, నెగటివిటీ తొలగింపు సంకేతం. ఈరోజు శివధ్యానం చేస్తే మనసు ఆత్మస్థాయిలో శుద్ధి కలుగుతుందని అందరి నమ్మకం. ఈ నక్షత్రంలో చేసే శివారాధన లక్షలాది అభిషేకాల పుణ్యమిస్తుంది. శివముక్కోటి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే పాపశుద్ధి, దైవిక రక్షణ, అడ్డంకులు తొలగింపు, శాంతి అనే శుభ ఫలితాలు. శివాలయ ఉత్తర ద్వారం గుండా దర్శనం చేస్తే కోటిసార్లు అభిషేకం చేసినంత పుణ్యం. ఈరోజు చేసే శివారాధన మన పాపాలను శుద్ధి చేసి మనసుకు శాంతి ఇవ్వడంతో పాటు జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి త్వరలోనే శుభమార్గాలు తెరుచుకుంటాయని విశ్వసిస్తారు. ఈరోజు ఏమి చేయాలి? 1. ఉదయం త్వరగా లేచి శివధ్యానం. 2. శివలింగానికి నీరు, పాలు, నెయ్యి అభిషేకం. 3. బిల్వదళాలు సమర్పించాలి. 4. ఓం నమః శివాయ 108 సార్లు. 5 నైవేద్యం, తీపి, బియ్యం పాయసం, సంబంధిత ప్రాంతీయ సంప్రదాయం. ఇవి పురాణ ఆధారమా లేదా? ప్రాముఖ్యంగా భక్తి సంప్రదాయాలు మరియు పండితుల ఉపన్యాసాలపై ఆధారపడిన ఆచారాలు. పెద్ద పురాణాల్లో అందుకు స్పష్టమైన పేజీలు అందుబాటులో లేవు. కానీ భక్త విశ్వాసం, ఆలయ సంప్రదాయం ద్వారా శక్తివంతమైన రోజుగా ఆచరించబడుతుంది. ఇది భక్తి, అనుభవం, సంప్రదాయం, విశ్వాసం కలిసిన శక్తి. శివ ముక్కోటి రోజున శివుణ్ణి బయట కాదు, మనలో వెతుక్కోవాలి. మీరు కూడా ఈరోజు శివారాధన చేస్తే శాంతి, ధైర్యం, ఆయుష్షు, శుభ ఫలితాలు మీ జీవితంలో రావాలని కోరుకుంటున్నాను. హర హర మహాదేవ. ఇలాంటి ఆధ్యాత్మిక విశ్లేషణలు కావాలంటే వీడియోను లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.